అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ఈ ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, 2026 ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంది? తులారాశి వారికి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. అంటే ఈ సంవత్సరంలో వీరికి గురుబలం ఉన్నది, ప్రధానంగా శని బలం ఉన్నది. రాహువు కూడా సంవత్సరం చివరిలో 4వ స్థానం నుండి తృతీయ స్థానానికి వచ్చేస్తారు. అంటే వీరికి ఫలానా గ్రహం ప్రతికూలిస్తుంది అనేటువంటిది ఏదీ లేదు. అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోతుంది, షష్ఠ శని అనుకూలంగా ఉన్నారు, లాభమందు గురుడు ఉన్నారు. లాభమందు గురుడు ఎలా వస్తారు? అటు 9, 11 స్థానాల్లో ఒకే సంవత్సరంలో. అంటే ఇది అసలు ఇప్పటివరకు ఎప్పుడూ జరగనటువంటి విషయం. ఒకే సంవత్సరంలో గురుడు 9వ స్థానంలో యోగించడం, 11వ స్థానంలో యోగించడం ఈ సంవత్సరమే జరిగింది. ఎందుకు? ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. ఈ సంవత్సరంలో 3 రాశుల్లో గురుడు ఉంటారు కాబట్టి అటు 9లో ఉన్న ఫలితము, 11లో ఉన్న ఫలితాన్ని అనుకూలంగా అనుభవించేటువంటి ఏకైక రాశి తులారాశి. మీరు తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరినైనా చూడండి, వాళ్ళు ఎక్కువ బ్యాలెన్స్డ్గా ఉంటారు జీవితంలో. ఆటుపోట్లు 2 వస్తాయి. అంటే వాళ్ళు ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని చూశారో అంత అధోగతి పాలైనటువంటి జీవితాన్ని కూడా చూస్తారు. కొంతమంది స్టార్టింగ్లో చాలా తక్కువ నుండి ఉన్నతంగా వెళతారు. అయితే ఆ కింద ఉన్నటువంటి దాన్ని మర్చిపోరు వాళ్ళు ఎప్పుడు కూడా. తులారాశి వాళ్ళు మనం ఈ స్థానం నుండి వచ్చాము అనేటువంటి దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఈ సంవత్సరంలో ఏమవుతోంది? షష్ఠ స్థానం ముందు శనేశ్వరుడు ఆయన యోగిస్తాడు. ఆయన ధనలాభాన్ని కలగజేస్తాడు, శత్రు నాశనాన్ని కలగజేస్తాడు, ఆర్థిక లాభాన్ని, ఆరోగ్య లాభాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి గ్రహం. అలాగే శని 6లో ఉంటే ఇంకా అసలు ఏ గ్రహం ప్రతికూలించినా మనకి ఇబ్బంది ఏమీ ఉండదండి. అంత స్ట్రాంగ్గా ఆయన కంబ్యాక్ అయ్యేటువంటి శక్తిని ఇస్తాడు. అంటే ఎంత పడిపోనివ్వండి, శనేశ్వరుడు ఒక్కడు చాలు. ఆయన పట్టు అంత గొప్పది 6వ స్థానంలో. అది ఉన్నది. దీనితో పాటు 9, 11 స్థానాల్లో గురుడు ఉండడం కూడా ఉన్నది. ఇంకా వాళ్ళకి తిరిగి ఉండదు ఈ సంవత్సరంలో. దీనివల్ల ఏమవుతుంది? ఆర్థిక స్వేచ్ఛ. గత సంవత్సరం లేనిది ఈ సంవత్సరం ఉన్నది. ఏంటి అంటే ఆర్థిక స్వేచ్ఛ. ₹1,00,000 పెట్టి ఏదైనా కొనుక్కోవాలి, కొనుక్కోగలుగుతారు. 10 లక్షలు పెట్టి కొనుక్కోవాలి, కొనుక్కుంటారు. ₹1,00,00,000 పెట్టి కొనుక్కోవాలి, కొనుక్కుంటారు. వాళ్ళు అనుకుంటే చేస్తారు. వాళ్ళు ఈ సంవత్సరంలో అనుకోవాలి అంతే. ఆ బలం దేనివల్ల వచ్చింది? ఆ గురువు. మీరు గమనించండి, మనం 93.5 అనేటువంటి దానికి ట్యూన్ చేస్తే 93.5 మనకి పలుకుతుంది. 6 ట్యూన్ చేస్తే 5 పలకదు కదా. అలాగే వీరు పాజిటివ్గా ఆలోచన చేయాలి. అదొక్కటి వీరు చేసేటువంటిది. వీళ్ళు నెగిటివ్ ఆలోచనలు చేస్తే నెగిటివ్ వస్తుంది. ఓకే. సో ఆ ట్యూనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్గా ట్యూన్ చేస్తే పాజిటివ్గానే ఉంటారు. అలాగే లాభమందు గురువు కానీ, భాగ్యమందు గురువు కానీ, అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నాడు. గృహలాభము అంటే ఏదైనా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి, ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితి. అర్ధంచ స్వకులాచార, కులాచారాలని పాటించగలిగేటువంటి శక్తి. అంటే కొంతమందికి కులాచారాలు కొన్ని ఉంటాయి. ఏమంటే పెళ్లికి ముందు మేము వీరభద్రుడి సంబరం చేసుకోవాలండి, లేదా పెళ్లికి ముందు మేము ఇది చేయాలండి, లేదా గృహప్రవేశానికి ముందు ఇది చేయాలండి, లేదు చాలా కాలంగా మా ఇంట్లో పలానాది మా కులాచారం జరగట్లేదండి, ఈ సంవత్సరం చేస్తారు వాళ్ళు. అంటే పారంపర్యంగా వస్తూ ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో అది తులారాశి వారు చేస్తారు. ఒకటి. రెండవది, ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు కానీ, లేదా వారి సంతానము, లేదా వారికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైనా సరే వారికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు జరగడం, అలాగే సంతానోత్పత్తి జరగడం, లేదా ఏదైనా శుభవర్తమానాలు వస్తూ ఉండడం, మంచి మాటలు వినిపిస్తూ ఉండడం, ఇటువంటివన్నిటినీ కూడా ఈ రాశి వారికి అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగస్తులు ప్రత్యేకించి ఉద్యోగం మంచి ఇదిలో ఉండడం, అభివృద్ధిలో ఉండడం, డామినేటివ్ పొజిషన్కి వెళ్ళడం, ఒకళ్ళకి ఇది అచీవ్ చేయాలి అనేటువంటి కోరిక ఉంటుంది, దాన్ని వాళ్ళు అచీవ్ చేస్తూ ఉండడం, లేదు పలానా హైట్స్కి మనం వెళ్ళాలి, మన జీవితంలో అది మనం రీచ్ అవ్వాలని గోల్స్ పెట్టుకుంటారు, దాన్ని రీచ్ అవ్వగలుగుతారు. కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారు, దాన్ని రీచ్ అవ్వగలుగుతారు. ఇలా ప్రతిదీ సక్సెస్ ట్రాకే కనబడుతూ ఉంటుంది.
తులారాశి జన్మించినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది బిజినెస్ పీపుల్ ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు నీళ్లకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు, చేపల చెరువులు వేసేటువంటి వాళ్ళు, పాల వ్యాపారస్తులు, నీళ్ల వ్యాపారస్తులు, పువ్వులు అమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వాళ్ళు, ఫ్లవర్ డెకరేషన్ చేసేటువంటి వాళ్ళు, తర్వాత ఏమో ఈ సుగంధ ద్రవ్యాలు అమ్ముకునేటువంటి వాళ్ళు, చాలామంది ఏంటి అంటే సెట్లు వేస్తారు. అటువంటి వాళ్ళు ఆర్టిస్టులు, లేకపోతేనేమో మాట మీద జీవనాన్ని సాగించేటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ ఇందులోనే ఉంటారు తుల. అలాగే ఒక గవర్నమెంట్ క్యాడర్లో పనిచేసేటువంటి వాళ్ళు, గ్రీనింగ్ పెన్ హోల్డర్స్, వీళ్ళందరూ కూడా ఇందులోనే ఉంటారు. వీళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పాపులారిటీ వస్తుంది. అంటే వీళ్ళు ఏదైనా ఒక దాంట్లో వాళ్ళ యొక్క ఉన్నటువంటి ప్రతిభని ఇంకొకరు గుర్తించడం, లేదా వీళ్ళు కొంచెం హైలైట్ అవుతూ ఉండడము, ఇలా ఇటువంటివన్నీ కూడా ఆకస్మికంగానే ఈ సంవత్సరం జరుగుతాయి. కాబట్టి ఇది తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలము. అంతా సంవత్సరం చక్కగా ఉన్నది. మధ్యలో కొంతకాలం మాత్రం, ఉదాహరణకి జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలం మాత్రం ఏదైనా కొంత ఖర్చు ఉంటే ఉండొచ్చేమో తప్పితే మిగతా సంవత్సరం అంతా బాగుంటుంది. అలాగే ఇందులో కొంత కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే మనకి మంచి టైం ఎప్పుడు వస్తుంది, అప్పుడే మనం ఏదైనా పని చేద్దాం అనుకునేటువంటి వారు. సో ఇది బెస్ట్ టైం, మీరు ఏదైనా ప్రారంభం చేయొచ్చు. అలాగే దీనిలో మళ్ళీ చదువుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ చదువుకునేటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా మంచి టైం. అది లాంగ్ టర్మ్ కోచింగ్ అయినా, షార్ట్ టర్మ్ కోచింగ్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, ఎవరైనా సరే ఈ సంవత్సరం సక్సెస్ అవుతారు. కాబట్టి మంచి రాశి తులారాశికి చక్కటి అవకాశము. గురుడు 2 సార్లు యోగించేటువంటి ఏకైక రాశి. దాన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. చక్కగా సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి ఇది గోల్డెన్ టైం అని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా బలంగా ఉందా గురుగారు? చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు శనేశ్వరుడు షష్ఠ స్థానంలో ఉంటేనే అనేక రకాల వ్యాధుల నుండి రికవరీ ఇస్తాడు ఆయన. అంటే నరాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కొంతమందిలో, ఏదైనా ఒక తెలియని హెల్త్ ప్రాబ్లమో లేదా ఏదైనా భయమో, ముఖ్యంగా మానసిక సమస్యలు. ఇప్పుడు ఈ తులారాశి వారికి మీరు గమనించండి, వీరికి ఫిజికల్గా ఏ విధమైన ప్రాబ్లం ఉండదు, వీళ్ళకి మెంటల్గానే ఉంటాయి ప్రతిదీ. మానసికంగా వీళ్ళంత స్ట్రాంగ్ కాదు, చాలా సెన్సిటివ్ మెంటాలిటీని కలిగి ఉంటారు. అందుకే మీరు పాజిటివ్ గా ఉన్నామని అంటే కాబట్టి వీళ్ళు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఆ మైండ్ సెట్ ని మనం మార్చుకోగలిగితే తులారాశి వారిని చాలా చక్కగా ఉన్నతంగానే చూడొచ్చు. ఈ సంవత్సరం ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, అది కూడా పార్ట్నర్షిప్ లో అని అనుకుంటే ఓకేనా గురుగారు? చేయొచ్చు, పార్ట్నర్షిప్ లో వెళ్ళొచ్చు. ఎప్పుడు పార్ట్నర్షిప్ లో తులారాశి వారు దెబ్బతింటారు ఖచ్చితంగా. ఎందుకంటే వీరి మెంటాలిటీ అడ్జస్టబుల్ మెంటాలిటీ, సర్దుకుని వెళ్ళిపోదాం అనేటువంటి తత్వం ఉంటుంది. లేదు, తిరగబడితే అంత బలంగా తిరగబడేటువంటి రాశి తులారాశి. వాళ్ళు ఒక పార్ట్నర్ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మృగశిర నక్షత్రం వాళ్ళని, ధనిష్ట నక్షత్రం వాళ్ళని, సొంత రాశిలో ఉండేటువంటి చిత్తా నక్షత్రం వాళ్ళని పార్ట్నర్స్ కింద ఎంచుకోకూడదు. దానివల్ల దెబ్బతింటారు. గురుగారు మరి వీళ్ళ కోసం ఏదైనా చక్కగా పరిహారం లాగేమన్నా చెప్తారా? తప్పనిసరిగా. తులారాశి వారికి ఈ సంవత్సరంలో బెస్ట్ రెమెడీ ఏంటి అంటే, ప్రతి నెలలోనూ అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఉంటాయి. పంచమ తిథి కానీ, లేదా అమ్మవారికి సంబంధించిన శుక్రవారాలు కానీ, మూలా నక్షత్రం కానీ, ఇలా ఏదైనా ప్రముఖమైనటువంటి రోజుల్లో లేదా ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చాలా మంచిది. అంటే ప్రత్యేకించి తులారాశి వారికి శ్యామల ఆరాధన చెప్పబడి ఉన్నది. ఆమె మాతంగి అంటారు, ఆమె శ్యామలాదేవి. ఆమె ఆకుపచ్చని రూపంలో ఉంటారు, చేతిలో వీణ పట్టుకుని, ఒక చేతిలోనేమో చిలుకను పట్టుకుని చాలా అందంగా సరస్వతీదేవి స్వరూపంలోనే ఉంటారు. శ్యామల ఆరాధన చేయవచ్చును, అది చాలా మంచిది. లేని పక్షంలో లలితాదేవి యొక్క ఆరాధన, లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, ఇటువంటిది ఏది పారాయణ చేసినా చాలా మంచిది. గురుగారు వీళ్ళు ఎప్పుడైనా కూడా చదివే విధంగా ఏదైనా చిన్న మంత్రం కానీ స్తోత్రం కానీ? ఇందులో దుర్గా సప్తశ్లోకి అనేటువంటి స్తోత్రం ఉంటుంది. అంటే అమ్మవారికి సంబంధించి చండీ పారాయణ చేస్తారు. అది 700 శ్లోకాలతోటి ఉంటుంది. అది మనం చెయ్యలేము అనుకునేటువంటి పక్షంలో సప్తశ్లోకి అంటే 7 శ్లోకాలతోటి చేసేటువంటిది ఉంటుంది, అదైనా చేయవచ్చు. ఈ సంవత్సరం వీళ్ళకి కలిసి వచ్చే రంగు, వీరికి ఎక్కువగా కలిసి వచ్చేటువంటిది నీలం రంగు కలిసి వస్తుంది. చాలా మంది నలుపుని చాలా సెంటిమెంట్ గా భావిస్తారు, కానీ తులారాశి వారికి చాలా మందికి నలుపు నీలాలు చాలా బాగుంటాయి. వారు ఈ సంవత్సరం ట్రై చేయొచ్చు. చక్కగా తులారాశి వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఏమి ట్రై చేయాలన్నా మన బిజినెస్లు కానివ్వండి, ఉద్యోగాల మార్పిడి కూడా ట్రై చేయొచ్చు అంటారు. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు.